వార్ 2 కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీతో యంగ్ టైగర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న స్పై యూనివర్స్లో ఓ కీలక ఘట్టంగా నిలవబోతోంది. హృతిక్ రోషన్ వార్ సినిమాలో కబీర్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ హిందీలో తెరకెక్కించి మంచి విజయం సాధించిన వార్ సినిమాకి సీక్వెల్గా రానుంది ఈ సినిమా వార్ 2. కాగా హృతిక్ రోషన్ వార్లో తను పోషించిన పాత్రనే వార్ 2లో కూడా కంటిన్యూ చేస్తూ ఉండగా ఈ సినిమాలో కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ యాడ్ అవడంతో ఈ పాత్ర ఎలా ఉండబోతుందా అంటూ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కేవలం కాసేపే కనిపిస్తారేమోనన్న అనుమానాలు మొన్నటి వరకు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చే శుభవార్త వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్కు దాదాపు 75 నుంచి 80 నిమిషాల స్క్రీన్ టైం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అంటే చాలాసేపే. ఇది నిజమైతే RRR సినిమాలో ఆయనకు ఉన్న 74 నిమిషాల స్క్రీన్ టైం కంటే కూడా వార్ 2లోనే తనకి ఎక్కువ రోల్ ఉందని కనిపిస్తోంది. అంటే ఎన్టీఆర్ పాత్రను ఎంతో కీలకమనే విషయం అర్థమవుతోంది. ఎన్టీఆర్కే దాదాపు గంట పావు స్క్రీన్ టైం ఉంటే ఆ సినిమా మొత్తం కూడా దాదాపు 3 గంటలు నిడివి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సినిమా 3 గంటల పైనే ఉండొచ్చని, అలాగే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సమానంగా ప్రాధాన్యత ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు యష్ రాజ్ స్పై యూనివర్స్లో వచ్చిన సినిమాలన్నీ కూడా 150 నుంచి 160 నిమిషాలు మాత్రమే ఉండేవి. కానీ ఇటీవల యానిమల్, పుష్ప 2 వంటి సినిమాలు 3 గంటలకు పైగా ఉన్న అద్భుత విజయం సాధించడంతో వార్ 2 కూడా ఎక్కువ డ్యూరేషన్తో తీశారని అంటున్నారు. ఇటీవల హృతిక్ జపాన్ కత్తితో యాక్షన్ సీన్స్ చేస్తూ కనిపించిన ఓ లీక్డ్ వీడియో సినిమాపై హైప్ను పెంచేసింది. మరోవైపు ఈ మూవీలో ఎన్టీఆర్ ఉండడం వల్ల తెలుగు ఇండస్ట్రీలో కూడా భారీ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారని, 100 కోట్ల కంటే ఎక్కువకే వీటిని కొనాలని చూస్తున్నారని సమాచారం. వార్ 2కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజున రజనీకాంత్ కూలీ కూడా రిలీజ్ అవుతోంది. దీంతో 2 పెద్ద సినిమాల మధ్య భారీ క్లాష్ కానుంది.